విజయ్ రూపానీ లక్కీ నెంబర్ 1206. మాజీ సీఎం చనిపోయిన డేట్ 1206. బైక్ నుండి కారు వరకు అన్నింటికి 1206 నెంబరే. గుజరాత్కు 2 సార్లు సీఎంగా పనిచేసిన రూపానీ, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన విజయ్ రూపానీ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏది ఫాలో అవ్వకపోయినా ఆ సెంటిమెంట్ను మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. అలాంటిదే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విజయ్ రూపానీకి ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆయన లక్కీ నెంబర్ ఆయన చనిపోయిన రోజు 2 ఒక్కటే. అదేంటని అనుకుంటున్నారా? అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశ చరిత్రలో మరిచిపోలేనిది. జూన్ 12న పీడకల లాంటిది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బ్రిటన్లోని కూతురు వద్దకు వెళ్తూ ఉండగా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత టికెట్ ఫోటో వైరల్గా మారింది. ఆయన మరణించినట్లు బీజేపీ ధృవీకరించింది. విజయ్ రూపానీకి సంబంధించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. విజయ్ రూపానీ 1206 సంఖ్యను తన లక్కీ నెంబర్గా భావిస్తారు. ఆయన వాహనాల నెంబర్ ప్లేట్లో ఈ నెంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తాం. బైక్ నుండి కార్ వరకు తన వెహికల్స్ అన్ని నెంబర్ ప్లేట్స్ 1206గా ఉంటాయి. విజయ్ రూపానీ ఏది కొనుగోలు చేసినా 1206 అన్న నెంబర్ తీసుకోవడం ఆయన సెంటిమెంట్. ఇప్పుడు ఆయన మరణించిన విమానం ప్రమాదానికి గురైన తేదీ కూడా 1206, అంటే 12వ తారీఖు జూన్ 06. దీంతో ప్రమాదం తేదీ, ఆయన లక్కీ నెంబర్ 2 యాదృచ్ఛికంగా ఒకటే అయ్యాయి. విజయ్ రూపానీకి గుజరాత్ ప్రజలతో పాటు బీజేపీలోనూ విశ్వసనీయ నేతగా మంచి పేరుంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. అంతకుముందు కార్పొరేటర్గా, మేయర్గా, గుజరాత్ మంత్రిగా అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగారు. ఆనందీబెన్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రిషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్ రూపానీ గతంలో జరిగిన ఒక ప్రమాదంలో మరణించారు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యోగంలో పాల్గొని ఏడాదికి పాటు జైలుకు వెళ్లారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. 2006 నుండి 2012 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. రాజ్కోట్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2016 ఆగస్టు నుండి 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. అప్పటి నుండి భూపేంద్ర పటేల్ సీఎంగా కొనసాగుతున్నారు. 68 ఏళ్ల విజయ్ రూపానీ 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు. అసలు పేరు విజయ్ బాయ్ రామ్నిక్ లాల్ బాయ్ రూపానీ. చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్కు తరలి వచ్చింది. పాఠశాల రోజుల్లోనే ఆయన ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పరచుకున్నారు. రాజ్కోట్లోని ధర్మేంద్ర సిన్హాజీ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. బిఏతో పాటు ఎల్ఎల్బి చదివారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నేతగా ఎదిగారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలను కోల్పోయారు. 241 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్ ఉన్నారు.